నమస్తే. నేను హైకోర్టు న్యాయవాది రవి ప్రకాష్. నిన్న హైకోర్టులో జరిగినటువంటి తీర్పు అందరికీ తెలిసినటువంటిదే. ఈ తీర్పులో రిటైర్డ్ ఉద్యోగుల యొక్క బెనిఫిట్స్ పైన కాంటెంప్ట్ కేసులో ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా గారు ఆన్లైన్ లోపల హాజరు కావడం జరిగింది. ఈ కేసు పైన గతం లోపలనే ఫిబ్రవరి 9th నాడు నోటీసులు ఇవ్వడం జరిగింది. అంతకంటే ముందు కూడా ఎన్నోసార్లు వీళ్ళు కోర్టుకు రాకపోవడం వల్ల ఫామ్ నంబర్ 1 అనేటటువంటిది ఇష్యూ చేయడం జరిగింది. అయినప్పటికీ వారు రానందువల్ల కోర్టు ఆగ్రహం చెందడం జరిగింది. రిటైర్డ్ ఉద్యోగులు చనిపోతున్నారు, వారికి సంబంధించినటువంటి బకాయిలు తక్షణమే విడుదల చేయాలని నిన్నటి సారాంశం. అయితే నిన్న జరిగినటువంటిది హైకోర్టులో ఉన్నటువంటి 35వ హైకోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారం. అందులోపల సుమారుగా 699 కాంటెంప్ట్ కేసులు ఉన్నాయి. నిజానికి 2600 కేసులు నమోదయ్యాయి. వీరందరికీ కూడా డబ్బులు రావాల్సి ఉంది. ఈ తీర్పులో అందరికీ కూడా వర్తిస్తుంది. హైకోర్టులో ఏ ప్రధాన జడ్జ్ తీర్పు ఇస్తారో వారి యొక్క సమక్షం లోపలికే కాంటెంప్ట్ కేసు వెళ్తూ ఉంది. అట్లా నిన్న గౌరవ జడ్జి గారి దగ్గరికి వెళ్ళినటువంటి కేసులో 699లో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇంకా 32వ కోర్టులో, 10వ కోర్టులో ఇలా రకరకాల కోర్టులో న్యాయాధికారులు ఇచ్చినటువంటి తీర్పు వారి దగ్గరికే వెళ్తాయి. కాబట్టి రిటైర్డ్ ఉద్యోగులు ఆ లిస్టులో తమ పేరు లేదు అని భావించకుండా అందరికీ కూడా ఇది వర్తిస్తుంది. కాంటెంప్ట్ కేసు వేసిన వారికి త్వరగా వస్తుండవచ్చు, మరియు రిట్ పిటిషన్లో వేసినందుకు కూడా ఇవ్వవలసిందే. రిట్ పిటిషన్ అమలు చేయనందుకే కాంటెంప్ట్ కేసు వేశారు. కాబట్టి రిట్ పిటిషన్ వేసిన వారికి కూడా డబ్బులు వస్తాయి. కాకపోతే ముందుగా కాంటెంప్ట్ కేసిన వాళ్ళకు రావాల్సి ఉంటుంది. కాబట్టి రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళన చెందవలసిన పని లేదు. నిన్న విడుదలైనటువంటి లిస్టులో తమ పేరు లేదని ఆందోళన చెందవలసిన అవసరమూ లేదు. మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే మీకు సంబంధించిన న్యాయవాదులను సంప్రదించవచ్చు, లేదా సమయము 7 తర్వాత అయినా కూడా నన్ను కూడా సంప్రదించవచ్చు. నా యొక్క నంబరు 9441706020.